అమెరికా ఇరాన్ యుద్ధం ఆగిపోతుంది అనుకున్నప్పుడల్లా ఈ ట్రంప్ ఏదో విధంగా ఇరాన్ని గెలికి యుద్ధాన్ని మరింత పెద్దది చేస్తాడు. మీరు ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రంప్ చేసిన పోస్టుల్ని చూడండి. అవి కంటిన్యూగా ఇరాన్ని రెచ్చగొట్టేలాగా ఉంటాయి. ఇరాన్ యుద్ధాన్ని ఆపేద్దాము అనే ఆలోచనలో ఉన్న ఇతని పోస్ట్ని చూసి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మరింత అగ్రెసివ్గా యుద్ధాన్ని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా మారింది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్లైన్స్ కంపెనీస్ అన్నీ ముందుకు వచ్చి ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే, పరిస్థితులు ఇలాగే ఉంటే మేము విమానాల్ని నడపలేము, మా బిజినెస్ మొత్తాన్ని షట్ డౌన్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నాయి. ఈవెన్ మన దేశంలో ఉన్న బిగ్గెస్ట్ ఎయిర్లైన్స్ అయిన ఇండిగో, స్పైస్జెట్, ఎయిర్ ఇండియా భారత గవర్నమెంట్కి ఆయిల్ ప్రైజెస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి, దయచేసి దీని గురించి ఏదైనా చేయండి, మమ్మల్ని కాపాడండి అని బతిమలాడుతున్నాయి. సాధారణంగా ఏవియేషన్ ఇండస్ట్రీని రిచెస్ట్ ఇండస్ట్రీగా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఆ రిచెస్ట్ ఇండస్ట్రీయే దిగి వచ్చి గవర్నమెంట్ని తమను కాపాడమని బతిమలాడుతున్నాయి. మీ అందరికీ తెలుసు, ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని ముందు ఇరాన్ బ్లాక్ చేసింది, ఇప్పుడు అమెరికా కూడా బ్లాక్ చేయడం మొదలుపెట్టింది. ప్రజెంట్ ఒకవైపు నుంచి ఇరాన్, మరోవైపు నుంచి అమెరికా ఈ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని కంప్లీట్గా బ్లాక్ చేసేసాయి. ఇక్కడి నుంచే ప్రపంచానికి ఆయిల్ సప్లై అవుతుంది. ఆ సప్లై ఆపేసినప్పుడు వరల్డ్ వైడ్గా ఆయిల్కి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఆయిల్ ప్రైస్ విపరీతంగా పెరుగుతుంది. ప్రజెంట్ మన ఇండియాలో తప్ప మన చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ విపరీతంగా పెరిగాయి. పాకిస్తాన్లో అయితే 50% వరకు పెరిగాయి. శ్రీలంక, మాల్దీవ్స్, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, ఈవెన్ అమెరికాలో కూడా ఫ్యూయల్ ప్రైజెస్ పెరిగాయి. ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే, పరిస్థితులు ఇలాగే ఉంటే వరస్ట్ కండిషన్స్ రాబోతున్నాయి. అసలు మిడిల్ ఈస్ట్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది? ఈ ట్రంప్ ఎందుకు ప్రతిసారి ఇరాన్ గురించి రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నాడు? సడన్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏవియేషన్ ఇండస్ట్రీ మొత్తం షట్ డౌన్ అయ్యే దశకు ఎందుకు వచ్చింది? దీని ఇంపాక్ట్ ఇండియా పైన ఎలా ఉండబోతుంది? రండి ఈ వీడియోలో ఈ విషయాలన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఆయిల్ గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకోవాలి. మన ఇండియా ఆయిల్ని ఎక్కువగా బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. మీ అందరికీ తెలిసిన దేశం రష్యా. మనం రష్యా నుంచి ఆయిల్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. అలాగే మిడిల్ ఈస్ట్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎస్పెషల్లీ సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్. అయితే ఇండియా కేవలం ఈ దేశాల నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 దేశాల నుంచి ఆయిల్ని కొంటుంది. అదేంటి బ్రో, మన ఇండియాలో ఆయిల్ లేదా? మనం బయట నుంచి ఎక్కువగా ఎందుకు కొంటున్నాము అనే డౌట్ మీకు వస్తే, ఎస్, మన ఇండియాలో కూడా ఆయిల్ ఉంది, కానీ మనకు సరిపడలేదు. అందుకే మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అయితే మనం ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ క్రూడ్ ఆయిల్, అంటే రా ఆయిల్. ఆ ఆయిల్ని మన ఇండియాకు తీసుకువచ్చి రిఫైన్ చేస్తారు. మన దేశంలో ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్ అండ్ ఫైనెస్ట్ రిఫైనరీస్ ఉన్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ నుంచే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అండ్ విమానాల్లో ఉపయోగించే ఏటీఎఫ్, ఏవియేషన్ టర్బైన్ ఆయిల్ కూడా వస్తుంది. అయితే ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా ఈ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ కంప్లీట్గా బ్లాక్ చేయడంతో అరబ్ దేశాల నుంచి ప్రపంచానికి సరఫరా అయ్యే ఆయిల్ కంప్లీట్గా ఆగిపోయింది. ఆయిల్ని సప్లై చేసే షిప్పుల్ని ఇక్కడ కంప్లీట్గా బ్లాక్ చేసేసారు, ఆపేశారు. ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ ఏమిటంటే, సప్లై తగ్గినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు బయట మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఆయిల్ యొక్క ప్రైస్ పెరుగుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అదే జరుగుతుంది. మన ఇండియా, చైనా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, వియత్నాం, ఈ దేశాలకు ఆయిల్ కావాలి. ఈ దేశాల్లో ఇప్పుడు ఆయిల్ క్రైసిస్ నడుస్తుంది. అంటే ఆయిల్ డిమాండ్ ఉంది, కానీ సప్లై తక్కువగా ఉంది. అందుకే ప్రజెంట్ ఆయిల్ ప్రైస్, అంటే పెట్రోల్, డీజిల్ ప్రైస్లు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అదేంటి బ్రదర్, మన దేశంలో ప్రైజెస్ పెరగలేదు కదా అని. నిజమే, మన దేశంలో భారత ప్రభుత్వం యుద్ధం కారణంగా క్రియేట్ అయిన ఈ భారం సాధారణ ప్రజలపైన పడకుండా ఆయిల్ పైన ఉన్న ట్యాక్స్ని తొలగించింది. ఓవరాల్గా పెట్రోల్, డీజిల్ ప్రైస్లు పెరగకుండా చూసుకుంది. ఇలా గవర్నమెంట్ ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆయిల్ ప్రైస్ని పెంచినంత వరకు ప్రభుత్వం పైన భారీగా లాస్ ఉంటుంది. అదెలా అంటే, మన భారత ప్రభుత్వం ప్రజెంట్ బయట నుంచి ఎక్కువ రేటుకు ఆయిల్ని కొంటుంది. బయట నుంచి ఎక్కువ రేటుకి కొన్నప్పుడు మనకు కూడా ఎక్కువ రేటుకే అమ్మాలి కదా. కానీ మన ప్రభుత్వం ప్రైస్ని ఇంక్రీజ్ చేయకుండా పాత ప్రైస్కే అమ్ముతుంది. అంటే మన ప్రభుత్వం కావాలని లాస్ని భరిస్తుంది.
ఇది ప్రభుత్వం యొక్క గొప్పతనమని కొంతమంది చెబుతుంటే ఇంకొంతమంది లేదు, ప్రజెంట్ దేశంలో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచితే బీజేపీ పైన నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది, అందుకే వాళ్ళు ఎలక్షన్ అయిపోయే వరకు రేట్లు పెంచరు అని చెప్తున్నారు. వినడానికి ఇది లాజికల్గా ఉంది, కానీ గవర్నమెంట్ మాత్రం మన దగ్గర కావలసినంత రిజర్వ్స్ ఉన్నాయి అండ్ ఈ పెట్రోల్ డీజిల్ ప్రైజ్లను మేము ఇప్పుడే మార్చబోము అని చెప్తుంది. మరి వీళ్ళు మాట పైన ఉంటారా అంటే ఏమో తెలియదు. ఎలక్షన్ అయిపోయే వరకు మనం వెయిట్ చేయాలి. ఒకవేళ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ అనుకున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ ప్రైజులు పెంచినప్పటికీ మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ఆయిల్ షార్టేజ్ నడుస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఏది లేదు, వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. ఇక ఏవియేషన్ ఇండస్ట్రీ గురించి మాట్లాడదాం. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్లైన్స్ మేము యుద్ధ పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అయితే ఆపరేట్ చేయలేము అని చెప్పడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఫ్యూయల్ కాస్ట్లు విపరీతంగా పెరగడం. ఫ్యూయల్ కాస్ట్ పెరిగినప్పుడు టికెట్ రేట్స్ కూడా పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్లైన్స్ టికెట్ ప్రైజులు పెంచినప్పటికీ ప్రాఫిట్ని సంపాదించలేకపోతున్నాయి. అందుకే వాళ్ళు ఎప్పటిలాగా ఫుల్ పొటెన్షియల్లో విమానాలు నడపాలి అనుకోవట్లేదు. అలాగే ఇంకో మేజర్ రీజన్, ప్రజెంట్ విమానాల్ని మిడిల్ ఈస్ట్ పైనుంచి ఫ్లై అవ్వనివ్వట్లేదు. ఎందుకంటే అది ప్రజెంట్ యాక్టివ్ వార్ జోన్. దాంతో విమానాలు స్ట్రేట్గా ట్రావెల్ చేయకుండా ఆ ప్రాంతం చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఒకటి, ఆల్రెడీ ఫ్యూయల్ రేట్లు పెరిగిపోయాయి. 2, వీళ్ళు ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ కూడా పెరిగింది. ఇలా 2 విధాల భారత ఏవియేషన్ ఇండస్ట్రీకి లాస్ జరుగుతుంది. అండ్ నేను మీకు ఇందాక చెప్పాను, భారత ప్రభుత్వం ఫ్యూయల్ పైన ట్యాక్సెస్ని తగ్గించింది అని. కానీ విమానాల్లో వేసే ఫ్యూయల్ పైన అది అప్లై అవ్వదు. ఒకవేళ అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ విమానంలో ఉపయోగించే ఫ్యూయల్ పైన భారీగా ట్యాక్సులు విధిస్తున్నాయి. ఉదాహరణకి తమిళనాడు ఈ ఎయిర్ ఫ్యూయల్ పైన 29% ట్యాక్స్ విధిస్తుంది. అదే మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కేవలం 4% ట్యాక్స్ని మాత్రమే విధిస్తాయి. ఢిల్లీ 20% ట్యాక్స్ని విధిస్తుంది. అందుకే మీరు ఫ్లైట్ టికెట్లను చెన్నై నుంచి ఢిల్లీ నుంచి బుక్ చేస్తే ప్రైస్ కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పుడు మన దేశంలో బిగ్గెస్ట్ ఎయిర్లైన్స్ అయిన ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి అండ్ రాష్ట్ర ప్రభుత్వాలకి మా పైన ట్యాక్స్లు తగ్గించండి, ఎయిర్ ఫ్యూయల్ పైన కూడా ట్యాక్స్లు తగ్గించండి, లేదా మేము ఆపరేట్ చేయలేము, భారీగా నష్టపోతున్నాము, మా సంస్థల్ని మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది అని రిక్వెస్ట్ చేస్తున్నాయి. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ఎమోషనల్ లెటర్ని కూడా రాశారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా జరగడానికి ప్రధానమైన కారణం ఇరాన్ అండ్ అమెరికా 2 ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేయడం. ఇలా బ్లాక్ చేయడం వల్ల సఫర్ అవుతుంది మేజర్గా ఇరాన్ అండ్ ఆయిల్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే ఈ అరబ్ దేశాలు. కానీ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేసిన అమెరికాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ కావలసినంత ఆయిల్ ఉంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి అమెరికాకు సప్లై అయ్యే ఎటువంటి గూడ్స్ లేవు, ఆయిల్ కూడా వాళ్ళు తీసుకోరు. అయితే రీసెంట్గా జరిగిన ఒక డెవలప్మెంట్ ఏమిటంటే ఇరాన్ లీడర్లు పుతిన్ని కలవడానికి రష్యాకు వెళ్ళారు. రష్యా ఇరాన్కి ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీ అయింది. మేము ఈ యుద్ధంలో ఇరాన్కి ఏ విధమైన హెల్ప్ ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాము అంటూ ఫుల్ సపోర్ట్ని ప్రకటించింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ బ్లాక్ అవడంతో ఇరాన్కి కూడా భారీగా నష్టం వస్తుంది. అందుకే ఇరాన్ కాస్త మెత్తబడి అమెరికాతో ప్రపంచం మొత్తం సఫర్ అవుతుంది. ఇండియాకు చెందిన ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని ఓపెన్ చేద్దాము అనే సంకేతాలు ఇచ్చింది. కానీ ట్రంప్ బలుపు మీకు తెలిసింది. సరిగ్గా అదే సమయంలో ట్రంప్ ఇదిగో ఈ పోస్ట్ చేశాడు. ఇందులో ఇతను చెప్తున్నాడు, ఇతనికి ఇరాన్ ఫోన్ చేసి మా దేశం కొలాప్స్ అవ్వడానికి దగ్గరగా ఉంది, మేము భారీగా నష్టపోతున్నాము, దయచేసి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని ఓపెన్ చేయమని ఇతన్ని బతిమిలాడారు అంట. ఎంత వెటకారంగా ఇరాన్ని అవమానిస్తూ పోస్ట్ చేశాడో ఒకసారి మీరే చూడండి. మనం ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రంప్ చేసిన పోస్టులను సరిగ్గా గమనిస్తే ఈ యుద్ధం మొత్తంలో అసలు విలన్ ఇరాన్ కాదు, ఇజ్రాయెల్ కాదు, ట్రంపే కావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే యుద్ధం ఆగిపోతుంది, 2 దేశాల మధ్య ఒక అగ్రిమెంట్ జరగబోతుంది అని అనుకున్న ప్రతిసారి ట్రంప్ ఈ విధంగా ఇరాన్ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ పోస్ట్ పెట్టి వాళ్ళను రెచ్చగొడతాడు. మొన్న పాకిస్తాన్లో ఒకవైపు పీస్ టాక్ జరుగుతుంటే మరోవైపు ట్రంప్ నేను ఇరాన్లో ఉన్న పవర్ ప్లాంట్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తాను, ఇరాన్ సివిలైజేషన్ మొత్తాన్ని నాశనం చేస్తాను అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ని చూసి యుద్ధం ఆపేయాలి అనే ఉద్దేశం కలిగిన వాడు కూడా తన ఒపీనియన్ మార్చుకొని యుద్ధాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఇరాన్ కూడా అదే చేసింది.
ఇప్పుడు రష్యా కూడా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి కాబట్టి ట్రంప్ అండ్ ఇరాన్ మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చి యుద్ధం ఆగుతుంది అనుకున్నాను. కానీ ట్రంప్ ఇదిగో ఈ విధంగా ఇరాన్ని రెచ్చగొడుతూ ఒక పోస్ట్ చేశాడు. దీనిపై ఇరాన్ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. మరి ఇరాన్ ఎలా రెస్పాండ్ అవుతుందో మనం వేచి చూడాలి. ఇక తర్వాత ఏం జరగబోతుంది అనే విషయానికి వస్తే నా అంచనా ప్రకారం ట్రంప్కు ఉన్న ఈ ఈగో కారణంగా ఇరాన్ యుద్ధాన్ని మరింత ఇంటెన్సిఫై చేస్తోంది. ఒకవేళ అలా జరిగితే ఇప్పుడు ముందుగా ఏవియేషన్ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అయింది. దీని తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ తెలంగాణలో ఆర్టీసీ ఎంప్లాయీస్ స్ట్రైక్ పైన ఉన్నారు. టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఒకవేళ మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే దాని ఎఫెక్ట్ అన్ని వస్తువులపైన ఉంటుంది. పెట్రోల్ రేట్లు పెరిగితే టికెట్ రేట్లు పెరుగుతాయి అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే ఆటోమేటిక్గా వస్తువుల రేట్లు పెరుగుతాయి. వస్తువుల రేట్లు పెరిగితే సఫర్ అయ్యేది సాధారణ ప్రజలు, అంటే మనం. దీనంతటికి కారణం ఈ ట్రంప్ గాడి ఈగో. ట్రంప్ తనను తాను ఒక కింగ్ లాగా, ప్రపంచం మొత్తంలోనే సుప్రీం లీడర్ లాగా చూపించుకోవాలి అనే ఆలోచనతో ఈ ప్రపంచం మొత్తం సఫర్ అయ్యేలాగా చేస్తున్నాడు. యుద్ధం ఆగిపోతుంది అనుకున్న ప్రతిసారి ఏదో ఒక పోస్ట్ పెట్టి ఇరాన్ని రెచ్చగొడుతూనే ఉన్నాడు. అట్లీస్ట్ ఈసారైనా ట్రంప్కి రియలైజేషన్ వచ్చి అనవసరంగా యుద్ధాన్ని కంటిన్యూ చేయడం ఎందుకు అని ఆలోచించి ఇరాన్తో ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి అని ఆశిద్దాం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. బట్ ట్రంప్ గురించి మనం ఏది ప్రిడిక్ట్ చేయలేము, గెస్ కూడా చేయలేము. ఈ హోల్ సిచ్యువేషన్ గురించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నాడు కావచ్చు? ట్రంప్ యుద్ధాన్ని ఎందుకు ఆపాలనుకోవట్లేదు? దీనివల్ల అతనికి వచ్చే బెనిఫిట్ ఏంటి? ఈ హోల్ యుద్ధంలో అసలైన విలన్ ఎవరు? ట్రంపా, ఇజ్రాయిలా, ఇరానా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.